అందరికీ నమస్కారం. మనము త్రాగే నీరు సురక్షితంగా ఉందా మీరు గమనించారా? మనకు వచ్చే వ్యాధుల్లో 70% వ్యాధులు కలుషితమైన నీరు తాగటం వల్ల మాత్రమే వస్తున్న విషయం మీకు తెలుసా? అందువల్లనే మంచి నీటిలో ఏమి ఉండాలి అనేది ఒక్కసారి దయచేసి వినండి. 4 రకాలైన మూలకాలు ప్రత్యేకంగా ఉండాలి. నీటి యొక్క pH వాల్యూ 6.5 నుంచి 8.5 మధ్య ఉండాలి. TDS టోటల్ డిజాల్వ్డ్ సాల్వెంట్స్ 500 నుంచి 2000 మధ్య ఉండవచ్చు. ఫ్లోరైడ్ 1.5 కంటే తక్కువగా ఉండాలి. కాల్షియము, మెగ్నీషియం లాంటి బైకార్బోనేట్స్ 200 నుంచి 600 mg మధ్య ఉండాలి. వీటికి మించి, ఈ ప్రమాణాలకు మించి ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా ఆ నీరు మనకి తాగటానికి పనికిరాదు. ఒకవేళ తాగినా కూడా మనం ఇబ్బందుల్ని ఆరోగ్యపరంగా ఎదుర్కొంటాము. నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో చాలా వరకు వాటర్ ని ప్యూరిఫై చేసి ఇస్తున్నారు. దానిలో TDS 600 నుంచి 700 లోపుగా మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ ఆ వాటర్ తాగకుండా అది క్లోరినేషన్ చేశారు. జెర్మిసైడ్, ఎటువంటి క్రిములు ఉండదు. ఆరోగ్యానికి ఏమాత్రం ఇబ్బంది లేని మంచినీరు అయినప్పటికీ అది కాకుండా అందరూ RO సిస్టమ్ కి వెళ్తున్నారు. ఈ యొక్క రివర్స్ ఆస్మోసిస్ వాటర్ ని మనము ఇచ్చినటువంటి పెట్ బాటిల్స్ ద్వారా, బబుల్ క్యాన్ల ద్వారా, లేదంటే మన ఇంటికి వచ్చేటువంటి ట్యాప్ కి RO ని బిగించుకుని స్కూల్స్ లో RO సిస్టమ్ ద్వారా అందరూ కూడా RO నీటిని తాగుతున్నారు. ముఖ్యంగా ఈ RO సిస్టమ్ వల్ల ప్రధానమైన ఇబ్బంది ఏంటంటే భూగర్భ జలాలు కలుషితమైపోతున్నాయి. ఈ యొక్క భూగర్భ జలాల్లోంచి 10 లీటర్ల నీటిని పైకి తీసుకుంటే 4 లీటర్లు మాత్రమే మంచినీరుగా మార్పు చెందుతుంది. మిగిలిన 6 లీటర్ల నీళ్లు కూడా కాలవల్లో, వాటిల్లో వెళ్లి భూగర్భ జలాలు మొత్తం నాశనం అయిపోతున్నాయి. భూగర్భ జలాలు మొత్తం కూడా అడుగంటిపోతున్నాయి. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా తప్పనిసరిగా మున్సిపల్ వాటరు పరిశుభ్రమైన వాటర్ కాబట్టి ఆ వాటర్ తాగడానికి ప్రయత్నం చేయాలని అందరినీ కోరుతున్నాను. ప్రభుత్వం కూడా ఈ విషయమైన తప్పనిసరిగా ఒక ఆలోచన చేయాల్సిందిగా కోరుతున్నాను. అసలు RO నీరు ఎంతవరకు మనకి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది పరిశీలిద్దాం. RO సిస్టమ్ అంటే రివర్స్ ఆస్మోసిస్ విధానము. ఇది 0.0001 మందము మైక్రాన్ కలిగినటువంటి మెంబ్రేన్ ద్వారా నీటిని పాస్ చేసి అన్ని హెవీ మెటల్స్ ని, అదే విధంగా అన్ని రకాల ఖనిజ లవణాలని అన్నింటినీ పూర్తిగా తొలగించి శుద్ధి చేసిన వాటర్ ని అందిస్తుంది. అయితే దీనిలో TDS 0 నుంచి 20 మధ్య మాత్రమే ఉంటుంది. ఈ విధంగా ఎప్పుడైతే గనక శుద్ధి చేసినటువంటి ఈ RO వాటర్ లో అన్ని రకాల హెవీ మెటల్స్ తో పాటు న్యూట్రియంట్స్ కూడా పోతాయి. మనకి కావలసినటువంటి న్యూట్రియంట్స్ ఏవి కూడా RO నీటిలో ఉండవు. అది శుద్ధమైన జలమే కానీ ఎటువంటి న్యూట్రియంట్స్ లేని జలము. ఉదాహరణకి ఈ యొక్క RO వాటర్ లో మనకు కావలసిన సోడియం దీనిలో ఉండదు. ఎముకలకు బలాన్నిచ్చే కాల్షియం ని ఇది తొలగిస్తుంది. ఇచ్చేటువంటి ఫాస్ఫరస్ ని తొలగిస్తుంది. నరాల, కండరాల బలానికి తోడ్పడేటువంటి మెగ్నీషియం ని తీసివేస్తుంది. pH వాల్యూస్ ని సమన్వయం చేసేటువంటి బైకార్బోనేట్స్ అన్నిటిని తొలగించి వేస్తుంది. ఈ నీటిని తాగటం వల్ల మనకు తెలియకుండానే భవిష్యత్తులో అనేక రకాల రోగాలకి మనం ఆస్కారం ఇస్తున్నాము. ఈ నీటిలో కోల్పోతున్నటువంటి న్యూట్రియంట్స్ ని తిరిగి ఎలా మనం సంపాదించుకోవాలి అంటే ఈ నీటికి ఉప్పు కానీ, అదే విధంగా నిమ్మరసం కానీ, అలోవెరా రసాన్ని కానీ కలపటం వల్ల కొంతవరకు ఈ యొక్క న్యూట్రియంట్స్ ని తిరిగి పొందవచ్చు. లేదు అంటే కనుక అప్పుడప్పుడు వారంలో ఒకసారైనా నేచురల్ నీటిని తాగాలి. లేని పక్షంలో మినరల్ వాటర్ ని తాగాలి. అవసరాన్ని బట్టి మల్టీ విటమిన్ టాబ్లెట్స్ ని వాడాలి. అన్నిటికీ మించి కొబ్బరి నీళ్లు అత్యంత శ్రేష్టమైనవి. కోకో కోలాలు ఎందుకు దండగా, కోనసీమ కొబ్బరి బొండాలుండగా అనేది అప్పట్లో మేము ప్రమోట్ చేసింది. ఈ యొక్క కొబ్బరి బొండాల్లో ఉండే జలము అత్యంత శ్రేష్టకరమైన శుద్ధ జలము. దీనిలో మనం పైన ఏదైతే చెప్పామో ఎముకల బలం కోసం ఉండేటువంటి కాల్షియం గాని, కండరాల సపోర్ట్ కోసం ఉండే మెగ్నీషియం గాని, శక్తినిచ్చే ఫాస్ఫరస్ గాని, అదే విధంగా రోగ నిరోధక శక్తినిచ్చేటువంటి విటమిన్ సి గాని, ఈ యొక్క అన్ని బైకార్బోనేట్స్ ని కలిగి ఉండటం గాని, ముఖ్యంగా ఆరోగ్యకరమైన సోడియం కలిగి ఉండటం గాని, ఇవన్నీ కూడా మనకి కొబ్బరి నీళ్ళలో ఉంటాయి. కాబట్టి కూల్ డ్రింక్స్
డ్రింక్స్ మానుదాం, కొబ్బరి బొండాలు తాగుదాం. ఈ యొక్క విషయాన్ని కూడా మన పిల్లలకి అందరికీ చెప్పటం, మనం కూడా పాటించడం చేయాలి. అంటే మన RO సిస్టమ్ కి 2 రకాల మార్పులు చేయాలి. మినరలైజ్ యూనిట్లని RO సిస్టమ్ గనక బిగిస్తే గనక మళ్ళీ ఆ యొక్క మినరల్స్ అన్ని కూడా ఆ యొక్క వాటర్ లో ఉండే విధంగా చూస్తుంది. RO సిస్టమ్ కి ఉండేటువంటి TDS ని 80 నుంచి 120కి ఉండే విధంగా మనం ఫిక్స్ చేసుకునేటువంటి ఏర్పాటు చేసుకుంటే గనక నేను పైన చెప్పినటువంటి ఈ యొక్క న్యూట్రిన్స్ అన్ని కూడా పోకుండా ఉంటుంది. కాబట్టి 2 విధానాల్లో ఏదో ఒకటి పాటించాలి అని, అదే విధంగా మున్సిపల్ వాటర్ ఏదైతే TDS 600 లోపు 100% సేఫ్, అటువంటి వాటర్ ని తాగొచ్చు అని, ప్యూరిఫైడ్ వాటర్ నే తాగే వాళ్ళు ఇటువంటి జాగ్రత్తలన్నీ కూడా తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.